స్తుతి నైవేద్య కుడికిని రాత్రి ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా జీవాధిపతి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి స్తుతి నైవేద్య కుడికిని మీ చేతులకు సమర్పిస్తున్నాను. ఎన్ను తట్టి కృపించి భారవంతి మీరు జరిగించండి. రాత్రి సేవకులను బలపరిచి అభిషేకించి వాడుకోండి. పాటల ద్వారా, వాక్య పరిచర్య ద్వారా, ప్రార్థన జ్ఞాపన ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, దుష్టుల కార్యాలు దూరపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అనుక్షణము నన్ను కను పాపవలే కాచిన కృపా, కాచిన కృపా, కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణము నన్ను కను పాపవలే, అనుక్షణము నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. గ్లోరీ, హల్లెలూయా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా, అనుక్షణము నన్ను కను పాపవలే, అనుక్షణము నన్ను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా.
తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా నేనంటివే. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువా నేనంటివే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా. అనుక్షణమునను నన్ను పాపాలే అనుక్షణమునను నన్ను పాపాలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా. పర్వతములు తొలగినను మెట్టలు తారిల్లినా పర్వతములు తొలగినను మెట్టలు తారిల్లినా నా కృపాని వీడదాని అభయాన్నిచ్చితివే. నా కృపాని వీడదాని అభయాన్నిచ్చితివే. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా. అనుక్షణమునను నన్ను పాపాలే అనుక్షణమునను నన్ను పాపాలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా. నీకు కౌగిలిలో శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా. అనుక్షణమునను తను పాపాలే అనుక్షణమునను తను పాపాలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నాయన చూపిన కృపా. చప్పలు కొట్టి ప్రభుని ఆరాధించుట. హల్లెలూయా. గ్లోరీ. ఉజ్జముగా హల్లెలూయా. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే. ఆ
తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, నేను మరువాలేనంటివే, నేను మరువాలేనంటివే యేసయ్యా. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేనులే, 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 ఆదరించేనులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, అనుక్షణమునన్ కను పాపవలే, అనుక్షణమునన్ కను పాపవలే కాచిన కృపా, కాచిన కృపా, కాచిన కృపా. నా తండ్రి, నా ప్రభువా, నా రక్షక దుర్గమా, కాచిన కృపా, కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, నీవు నాయడ చూపిన కృపా, నీవు నాయడ చూపిన కృపా. యేసయ్యా, 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 యేసయ్యా. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా. తల్లి తన బిడ్డలను మరచిన నేను మరువాలేనంటివే, నేను మరువాలంటివే, నేను మరువాలేనంటివే. పర్వతములు తొలగినను
మెట్టలు తత్తరిల్లినా నా కృపా నిన్ను వీడదాని అభయమిచ్చితివే 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 అభయమిచ్చితివే. ఆమేన్. హల్లెలూయా. లైవ్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మరి వినాలని ప్రేమతో మరి దేవుని సేవకులకు ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. బైబిల్ ఒక చిన్న వాక్యాన్ని మరి ఈ స్తుతి నైవేద్య కూడికలో ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రాండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేద్దును. చాలు. హల్లెలూయా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి ఆయన సస్యశరీరుడిగా ఈ భూలోకానికి ఆయన 2000 సంవత్సరాల క్రితమే సస్యశరీరుడిగా భూలోకానికి మానవ అవతారం ఎత్తి భూమి మీదకు వచ్చాడు. ఆయన భూమి మీదకు వచ్చిన తర్వాత అనేక ప్రాంతాలలో, అనేక స్థలాలలో అనేకులు జనుల మధ్యకు నడిపించబడుతూ వచ్చారు. నడిపించబడుతున్నటువంటి ఆ పరిస్థితుల మధ్యలో ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితమే ఆయన వాక్కు అనేక ప్రజల మధ్యలో వెల్లడవుతూ వచ్చింది. ఆయన మాట అనేకుల ప్రజలను ఆకర్షిస్తూ వచ్చింది. ఇక్కడ మనం బాగా గమనించాలి. ఈ రోజున వాళ్ళు చిన్నవాళ్లే కావచ్చు, పెద్దవారే కావచ్చు, లేక యవనస్తులే కావచ్చు, లేక చదువుకున్న వారే కావచ్చు, చదువు లేని వారే కావచ్చు, మనిషి ఈ రోజున అనేక విధాలుగా ప్రయాసపడుతున్నాడు. ఎంత ప్రయాసపడుతున్నాడంటే అంత ప్రయాసపడుతున్నాడు. రాత్రింబగుళ్ళు కుటుంబం నిమిత్తమే కావచ్చు, లేక ఆశీర్వాదం పొందాలన్న ఉద్దేశంతో కావచ్చు, ఏ విధము చేతన కుటుంబ పోషణే కావచ్చు, మనిషి రోజున అనేక విధాలుగా ప్రయాస పడుతున్నాడు. ప్రయాస అంటే కష్టము, ఇబ్బంది, శ్రమ, బాధ, అనేక విధాలుగా మనిషి ప్రయాస పడుతున్నాడు. తల్లిదండ్రులు పిల్లల నిమిత్తమే కావచ్చు, పిల్లలు తల్లిదండ్రుల నిమిత్తమే కావచ్చు,
అనేక కష్టాలలో, అనేక నష్టాలలో, బాధల మనిషి నడిపించబడుతున్నాడు. మనిషి ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా కానీ ఆ భారం ఎక్కువైపోతుంది. కానీ వాళ్ళ జీవితాలలో విశ్రాంతి, నెమ్మది కలగటం లేదు. పడుతున్నాడు, పలు సందర్భాల్లో అనేక పాటలు పడుతున్నాడు. వీళ్ళంతా విరగదీసుకుంటున్నాడు. అది పగలే కావచ్చు, రాత్రి కావచ్చు, కష్టపడుతున్నాడు. కుటుంబం కోసం ప్రయాసపడవచ్చు. లేదా ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే అనేక విషయాల కోసం ప్రయాసపడి ఆ ప్రయాస అంతా కూడా నీళ్ళలో పోసిన పన్నీర్లాగా అయిపోతూ ఉంటుంది. ఎంత ప్రయాసపడినా మనిషికి భారం అనేది తగ్గటం లేదు. రోజు రోజుకి భారాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. అప్పుల భారమే కావచ్చు, లేక రోగాల భారమే కావచ్చు, లేక పాప భారమే కావచ్చు, లేక ఇంకా కొన్ని భారాలు పెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క భారం పెట్టుకొని ఆ భారాలు మొయ్యలేక, ఆ బరువులు మొయ్యలేక, ఆ ప్రయాస పడుతూ, ఆ భారాన్ని మోసుకుంటూ, ఆ బరువులు మోసుకుంటూ నలిగిపోతూ ఉన్నాడు. కానీ మనిషికి విశ్రాంతి అంటూ కలగటం లేదు. నెమ్మదిగా బ్రతకలేకపోతున్నాడు, ఆరోగ్యకరంగా జీవించలేకపోతున్నాడు. శాంతి సమాధానముతో ఆ గృహమంతా వేలుబడి చేయాల్సినటువంటి పరిస్థితులు ఆ గృహాలలో లేవండి. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా, ఈ రాత్రి మీరు నా యొద్దకు వచ్చినట్లయితే నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని కలుగు చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. నేను మీకు విశ్రాంతిని, నెమ్మదిని కలుగు చేస్తాను అని ప్రభు చెప్తున్నాడండి. ఈ రోజున మనం ప్రభు యొద్దకు వస్తే మన ప్రయాసను ప్రభు తొలగిస్తాడు. మన మీద పెట్టబడినటువంటి భారాలు, గుండెల్లో భారాలు, బరువులు, ఇవన్నిటిని ప్రభు తొలగించి నీకును నాకును ఆయన నెమ్మదిని, విశ్రాంతిని ప్రభు కలుగు చేస్తాడు. ఒక చిన్న విషయాన్ని రాత్రి నేను మీతో పంచుకుంటాను. గమనిస్తే బైబిల్లో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు ఎక్కడికి వెళ్ళాడంటే వాళ్ళ మామగారి ఇంటికి వెళ్ళాడు. అంటే వాళ్ళ మేనమామ గారి ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అని గమనిస్తే వాళ్ళ అమ్మ, అయ్యా నువ్వు ఇక్కడ పనికిరావు, కొంతకాలం నువ్వు అక్కడే ఉండాలి, నువ్వు ఇక్కడ ఉన్నావంటే ఒక్కరోజు నేను ఇద్దరిని పోగొట్టుకుంటాను, పెద్దోడిని పోగొట్టుకుంటాను, నిన్ను పోగొట్టుకుంటాను, మీరిద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళని చెప్పి బ్యాగు సర్ది, తన బట్టలన్నీ సర్ది బ్రూప్కేసి చేతికిచ్చి పంపించింది. ఆమె అన్నగారి దగ్గర పంపించింది. ఈ యవనస్తున్నటువంటి యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను దగ్గరికి వెళ్ళాడు. లాబాను దగ్గరికి వెళ్ళిన తర్వాత లాబానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయనకి గొర్రెల మందలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, మేకల మందలు కూడా ఉన్నాయండి, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఈ యాకోబును మనం బాగా గమనిస్తే లాబాను మేనమామ కాబట్టి ఆయనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే పెద్దామేమో రిబ్కా కాదు, పెద్దాం పేరేం పేరు, ఏంటి
లేయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు బయటికి గట్టిగా చేద్దాం. హల్లెలూయా. పెద్ద పేరేమిటంటే లేయా. రెండో కుమార్తె పేరు రాహేలు. వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. అక్క చెల్లి. పెద్ద ఆమెమో లేయా, రెండో ఆమెమో రాహేలు. వీళ్ళిద్దరూ లాబాను కుమార్తెలు. యాకోబు అక్కడికి వెళ్ళాడు, లాబాను దగ్గర పంపించబడ్డాడు. ఇక్కడ మనం బాగా గమనిస్తే యాకోబు రాహేలు ప్రేమించునని ఉంది. వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళి, మామగారు నాకు చిన్న కుమార్తె అంటే నాకు చాలా మహా ఇష్టం, నాకు చిన్న కుమార్తెనిచ్చి నాకు వివాహం చేయండి అంటే ఆయన అన్నాడు, సరే చిన్న కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని మాట తీసుకొని వాళ్ళ దేశం యొక్క సాంప్రదాయం ప్రకారము పెద్ద కుమార్తెకి వివాహం కాకుండా రెండో కుమార్తెకి వివాహం చేయకూడదు. ఆ దేశ సాంప్రదాయం అది. ఇక అది ఎట్లా జరిగిందంటే చిన్న కుమార్తెని ఇస్తానని చెప్పి పెద్ద కుమార్తెని ఇచ్చేసేసాడు. ఇక మోసపోయాడు అక్కడ యాకోబు. తర్వాత అంత అయిపోయిన తర్వాత చూస్తే పెద్ద ఆమెకి కళ్ళల్లో జబ్బు, పుసులు గారుతూ ఉంటాయి. బాధపడిపోతున్నాడు. ఏంటి మామగారు నాకు ఇలాంటి మరి మోసం చేసావు, నన్ను మోసం చేయటం నీకు తగిందని అంటే, నీకు చిన్న కుమార్తె కావాలంటే మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేయి, అప్పుడు నీకు చిన్న కుమార్తెని వివాహం చేస్తానన్నాడు. లేయ నిమిత్తము 7 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేల్ నిమిత్తం మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మొదటేమో రాహేల్ నిమిత్తం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. లేయ నుంచి పెళ్లి చేశాడు లాబాను. మరలా రాహేల్ నిమిత్తం మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. మొత్తం 14 సంవత్సరాలు భార్య నిమిత్తమై కొలువు చేసుకుంటూ వచ్చాడు. లాబాను దగ్గర, మేనమామైనటువంటి లాబాను దగ్గర కొలువు చేసుకుంటూ వచ్చాడు. 14 సంవత్సరాలు కొలువు చేసుకుంటూ వచ్చాడు. మేకల నిమిత్తమై, మందల నిమిత్తమై రాత్రింబగులు ప్రయాసపడి, కష్టపడి, ఎండకి వెండి, వర్షానికి తడిసి క్షీణించిపోయి ఆరోగ్యమంతా క్షీణించిపోయింది. మరలా వించుమించుగా మేకల నిమిత్తమై, మందల నిమిత్తమై 6 సంవత్సరాలు కొలువు చేశాడు. భార్య నిమిత్తం 14 సంవత్సరాలు, తన మందల నిమిత్తం 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు లాబాను దగ్గర యాకోబు కొలువు చేస్తూనే ఉన్నాడు. ఆలోచించండి, ఒక బానిస అయిపోయాడండి లాబానికి. ఎంతో ప్రయాసపడి గొర్రెలను కాస్తున్నాడు, మందలను కాస్తున్నాడు. అది ఎండలు లేదు, వానలు లేదు, అది కరువలు లేదు, ఖడ్గమలు లేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క యాకోబు ఎంతో ప్రయాసపడుతున్నాడు. 20 సంవత్సరాలు భార్య నిమిత్తమై ప్రయాసపడ్డాడు. 14 సంవత్సరాల భార్యలు, ఒక 6 సంవత్సరాలు కొలువు. కొలువు అంటే ఏంటి? మందలు కాసేది. 20 సంవత్సరాలు తన జీవితం అంతా కూడా వ్యర్థమైన ప్రయాసపడ్డాడు. ఆమె గమనించండి, వ్యర్థమైన ప్రయాసపడ్డాడు. అక్కడ ఏముందంటే బైబిల్లో, అతడు ఎంతో ప్రయాసపడ్డాడు, అతని ఆరోగ్యం కూడా క్షీణించిపోయింది, తన పరిస్థితులన్నీ కూడా పూర్తిగా దెబ్బతిరిపోయినాయి, తన యొక్క దేవుడిచ్చినటువంటి కృపంతా కూడా తొలగిపోయిందని బైబిల్లో మనం చూస్తున్నామండి. ఈ రోజున మనసును మనం గమనిస్తూ ఉంటే మనిషి అనేక విధాలుగా ప్రయాసపడుతున్నాడు, ప్రయాసపడి భారాన్ని మోస్తున్నాడు, కానీ మనసుకి విశ్రాంతి లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. యాకోబు జీవితం కూడా ఇక్కడ అలాగనే ఉందండి.
అతనికి ఏ రోజు భార్యలతోనూ పిల్లలతోనూ విశ్రాంతిగా నెమ్మదిగా కాలం గడుపుదామన్న పరిస్థితి యాకోబు జీవితంలో లేదు. అటు మందల భారం, ఇటు చూస్తే భార్యల భారం, పిల్లల భారం, భారాన్ని మోయలేకపోతున్నాడు. ఈ రోజున మనం కూడా చాలా మందిని చూస్తూ ఉంటే మనిషి ప్రయాసపడుతున్నాడు, భారాన్ని మోయలేకపోతున్నాడు, మనిషి జీవితంలో నెమ్మదిని కోల్పోతున్నాడు, విశ్రాంతిని కోల్పోతున్నాడు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు. మనిషి జీవితంలో ఏమాత్రమో ఆనందం లేదు. మరలా రాత్రి అంతా ప్రయాసపడుతున్నాడు, పగటి పూట అంతా ప్రయాసపడుతున్నాడు. ఆ రోజు కుటుంబ పోషణ అండి, ఆ రోజేనండి, ఆ రోజు గడిచిపోతుంది. కానీ ఆశీర్వాదం అంటూ లేదండి, విశ్రాంతి అంటూ లేదండి, సమాధానం అంటూ లేదండి, నెమ్మది అంటూ లేదండి, సంతోషం అంటూ లేదండి. కారణం ఏమిటంటే తన భారాన్ని తనే మోసుకుంటున్నాడు. ఆమేన్. చదవండి, ఆ వాక్యాన్ని నేను మీకు చూపిస్తాను. ఆదికాండము 31వ అధ్యాయం 41 నుంచి చదవండి. యాకోబు లాబానుతో మాట్లాడుతున్నాడు. ఇది వరకు నీ ఇంటిలో, నీ గృహములో 20 సంవత్సరాలు నేనున్నాను. నేను 20 సంవత్సరాల్ని కొలువు చేశాను. 10 సార్లు నా జీతాన్ని మార్చావు. హల్లెలూయా. 20 సంవత్సరాలు నేను ప్రయాసపడ్డా నీ దగ్గర ఎంత ప్రయాసపడినా కానీ, ఎంత కష్టపడినా కానీ, ఎంత శ్రమ పడినా కానీ నువ్వు నాకు ఏ మాత్రము న్యాయము చేయలేదు. ఏ మాత్రము నాకు కనీసం 1 ఎకరం కూడా నా పేరుతో రాసివ్వలేదు. ఏ మాత్రం నా పిల్లల్ని కడుపు నిండి ఆహారం పెట్టుకోలేకపోయాను. నా భార్యలు కడుపు నిండి ఆహారం పెట్టుకోలేకపోయాను. నేను కడుపు నిండి ఆహారం తినలేకపోతున్నాను. ఎప్పుడు చూసిన నీకు కొలువు చేస్తూనే ఉన్నాను. అయితే నా భారం, నా ప్రయాస చూసిన దేవుడు గత రాత్రి ప్రభు నిన్ను గద్దించాడు. నా తండ్రి అయిన దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు నాకు తోడుకున్నాడు. నా ప్రయాసను చూశాడు, నా భారాన్ని చూశాడు. నా దేవుడు నన్ను ఒట్టి చేతులతో, నువ్వు పంపిస్తే నా దేవుడు నన్ను ఒట్టి చేతులతో పంపించడు. దేవుడు నన్ను మరలా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యాకోబు నేర్చుకున్నటువంటి గుణపాఠం అండి ఇది. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటున్నాడు. ఎంతకాలం నీ భారాన్ని మోస్తావు? ఎంతకాలం నీ ప్రయాసపడతావు? ఇక్కడ 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు, 20 సంవత్సరాలు భారాన్ని మోసినా కానీ తన చేతులు ₹1 లేని పరిస్థితి అండి. ఎండకి ఎండాడు, వర్షానికి తడిచాడు, మంచుకు క్షీణించిపోయింది ఆరోగ్యమంతా. ఏ రోజు కూడా తనకంటూ ₹1 కూడా మరి పొందినట్లుగా యాకోబు జీవితంలో లేదండి. 20 సంవత్సరాలు అంటే మామూలు మాటలండి. 20 సంవత్సరాలు మామూలు మాటలండి. కొలువు చేయించుకుంటున్నాడు కానీ ఆ యొక్క లాభాన్ని ఇతనికి ఏమాత్రం మేలు చేయటం లేదు. ఈరోజున మనం గమనించినట్లయితే లాబాను ఇతనికి మేలు చేయకపోయినా దేవుడు
జ్ఞాపకం చేసుకొని గత రాత్రి ప్రభు లాబాను గద్దించాడు యాకోబు నిమిత్తమై. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంతకాలం ప్రయాసపడ్డా, నీ భారాన్ని నువ్వు మోసుకొని వెళ్ళినా నీ జీవితంలో నీకు విశ్రాంతి, నెమ్మది లేదు. కాబట్టి ఈ రాత్రైనా నువ్వు ప్రభు దగ్గరికి వస్తే, ఆయన సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థన చేసుకోగలిగితే, ఆయనను విశ్వసించినట్లయితే, ఆయనను ఒక తండ్రిగాను ఒక తల్లిగాను నువ్వు గుర్తించి ఆయన ఆశ్రయంలో ఉన్నటువంటి నీడని నువ్వు ఆశ్రయిస్తే, తప్పనిసరిగా దేవుడేమన్నాడు? నా యొద్దకు రాని నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆమేన్. దేవుని దగ్గరికి వస్తే మన ప్రయాస, మన భారం అంతా ప్రభు తొలగిస్తాడండి. మనకున్నటువంటి ఆ ఇబ్బందులు ప్రభు తొలగిస్తాడండి. మనకున్నటువంటి ఆ కష్టాలను తొలగిస్తాడండి. మనకున్నటువంటి ఆ చేదు అనుభవాలను తొలగిస్తాడండి. నీ భారాన్ని నువ్వు ఎంతకాలం మోస్తావండి? ఏమండి, నీ కుటుంబ భారాన్ని ఎంతకాలం మోస్తావు? నీ రోగం అనే భారాన్ని ఎంతకాలం నువ్వు మోయగలుగుతావు? నీ ప్రయాస ఏ పాటిది? బైబిల్లో వాక్యం చెప్తుంది, మానవ ప్రయాస ఏ పాటిదండి? మానవుడి రోజున ప్రయాస పడుతున్నాడు. ఇంతులోనికే ప్రయాస పడుతున్నాడా? కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడా? మానవ ప్రయాస ఏ పాటిది? ఎంతులోనే కనిపిస్తున్నాడు, అంతలోకే అదృశ్యమైపోతాడండి. మన ప్రయాస దేనికి పనికిరాదండి. ఒక్కొక్కరు ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. దేవుడు లేకుండా ప్రయాసపడుతూ ఉంటారు. ఏమండి, రక్షించబడకుండా ప్రయాసపడుతూ ఉంటారు. మార్పు చెందకుండా ప్రయాసపడుతూ ఉంటారు. సన్నిధిని ఆశ్రయించకుండా ప్రయాసపడుతూ ఉంటారు. వాళ్ళ ప్రయాస దేనికి పనికిరాదు. ఒక్కొక్కరు 24 గంటలు కష్టపడుతూనే ఉంటారండి. ఆదివారం కూడా ప్రార్థనా మందిరం రానికుండా, ఆదివారం కూడా ఆరాధన చేసుకోకుండా, ఆదివారం కూడా పనులకు వెళ్తూ ఉంటారు. ఆదివారం కూడా ప్రయాసపడుతూ ఉంటారు. ఆదివారం కూడా కష్టపడుతూ ఉంటారు. ఎంత కష్టపడి ఎంత ప్రయాసపడినా ఆశీర్వాదం అంటూ కనిపించదండి. ఆ రోజుకి ఆ రోజే, ఆ దినానికి ఆ దినమేనండి, ఆ గడికి ఆ గడియేనండి. ఒక ఆయన, ఈయన ప్రార్థన రాలేదండి, మీరు సన్నిధిని విడిచిపెట్టి మానేసేసారు, ప్రార్థన రావట్లేదు, ఏంది బ్రదర్? మరి అంటే ఆ బ్రదర్ అన్నాడు, నేను ప్రయాసపడుతున్నాను నా కుటుంబం కోసం అన్నాడు. అవునా? మరి ప్రయాసపడినప్పుడు మరి ఆదివారం సన్నిధికి రావాలిగా. ప్రయాసపడి వ్యాపారం చేస్తున్నాడంట. ఆదివారం కూడా వెళ్ళి వ్యాపారం చేయటం వల్ల ఆయన ప్రయాస, ఆయన భారం ఆయన మోసుకుంటం వలన ఇంచుమించు 3-4 సంవత్సరాల్లో 20 లక్షల అప్పుకు గురైపోయాడు. ఆలోచించండి. ఆయన భారాన్ని ఆయన మోసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడండి? వదిలేస్తాడు. 20 లక్షల రూపాయలు అప్పు కట్టలేక ఇప్పుడు చావాలనా బ్రతకాలనా? ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచన చేస్తున్నాడు. కానీ చస్తేమన్నైతేమో, బ్రతుకుదేమన్నైతే అన్నట్లుగా ఆలోచన చేస్తున్నాడు. దేవుడేమన్నాడు? నా యొద్దకు రా, నా యొద్దకు నువ్వు వస్తే నేను ఈ రాత్రి నీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆమేన్. నీ భారాన్ని తొలగిస్తాను. నీ ప్రయాస భూమి మీద దేనికి పనికిరాదు. నా కోసం ప్రయాసపడు, నా కోసం ప్రయాసతో నన్ను ప్రార్థించు. ప్రయాసపడు ప్రభు సన్నిధిలో, కష్టపడు ప్రభు సన్నిధిలో, శ్రమపడు ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో పోషించి ప్రార్థన చేయ ప్రయాసతో ప్రభు నీకు మేలు చేస్తాడండి. ఒక ఆయన అంటే రాత్రంతా ప్రయాసపడ్డాడంట. గమనించండి, రాత్రంతా ప్రయాసపడ్డాడంట. రాత్రంతా ప్రయాసపడినా కానీ అతని వలలు ఒక్క చేప పిల్లగొడలేదని ఉంది బైబిల్లో. ఎవరండి అతను? సీమోను పేతురు. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడుతున్నా, రాత్రంతా భారాన్ని మోస్తున్నా, ఏమండి, వలల మీద వలలు విసిరి కొడుతున్నాడు గలిలయ సముద్రంలో. ఎన్ని వలల మీద వలలు విసిరి కొట్టినా కానీ వలల ఒక్క చేప పిల్లగొడలేదు. యేసుక్రీస్తు చూశాడు, బ్రదర్ నా ఎద్దుకు వచ్చావా? రా నా దగ్గరికి రాత్రి. కొంతమంది దేవుని దగ్గర రావడానికి ఇష్టపడ్డారు.
దేవుణ్ణి నమ్ముకోవటానికి ఇష్టపడరండి. ఎక్కడికైనా వెళ్తారు, సినిమాలకు వెళ్ళమంటే అక్కడికి వెళ్తారు, బంధువులు ఏదైనా ప్రోగ్రాంలు పెట్టుకుని మాదికి మీరు వస్తారా రారంటే అక్కడికి వెళ్తారు. ఏమండి, ఎక్కడికైనా వెళ్తారండి, ఎక్కడికైనా వెళ్తారు, కానీ దేవుని దగ్గర రావాలంటే వాళ్ళకి పాపం ఇష్టం ఉండదు. ఇక్కడ సీమోను పేతురుతో చెప్తున్నాడు, నువ్వు రాత్రంతా ప్రయాసపడినా నీ వలలో ఒక్క చావ పిల్ల కూడా పడలేదు. ఇదిగో నువ్వు నా దగ్గరికి వస్తే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నీ యొక్క జీవితాన్ని కొంచెం లోతుగా నడిపించుకొని వలలు విస్తారమైన చేపలు పడతాయి. ఆమేన్. ఎప్పుడైతే యేసుక్రీస్తు మాటలని తన భారాన్ని యేసయ్య మీద పెట్టాడో, ఆమేన్, తన భారాన్ని దేవునికి అప్పగించుకుని ముందుకు సాగాడో, వలలు విస్తారమైన చేపలు పడ్డాయి. ఆమేన్. చూశారండి, విస్తారమైన చేపలు పడ్డాయండి. 1 కాదు, 2 కాదు, 3 కాదండి. మరి ఈరోజు నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? ఆయన మొత్తుకుంటున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే ఆయన స్వరమెత్తి జనసమూహంతో మాట్లాడాడు. ప్రయాసపడుచున్న సమస్త జనులారా, భారాన్ని మోసుకొంచున్న సమస్త జనులారా, మీరు నా ఎద్దుకు రండి, ఈ రాత్రి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆమేన్. నీకు విశ్రాంతిని ప్రభువుని కలుగజేస్తాను. విశ్రాంతి అంటే నెమ్మదిగా నువ్వు ఉంటావు. ఆమేన్. స్వేచ్ఛగా ఉంటావు. ఆమేన్. ఆరోగ్యకరంగా ఉంటావు. ఆమేన్. దీవెనకరంగా ఉంటావు. ఆమేన్. నీతి కలిగి బ్రతుకుతావు. ఆమేన్. భక్తి కలిగి బ్రతుకుతావు. ఆమేన్. అభిషేకం కలిగి బ్రతుకుతావు. ఆమేన్. ఆనందిస్తా ప్రభువులో. చిన్న ఉపమానం ఇది రాత్రి పంచుకోవాలని కోరుకుంటున్నానండి. యేసుక్రీస్తు ఉపమానం లేకుండా ఎక్కడ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించలేదు, చెప్పలేదని వివరించలేదండి. చిన్న విషయం ఏమిటంటే, మనం గమనిస్తే ఒక ఆయనకి 3 ఆడపిల్లలు ఉన్నారండి. 3 ఆడపిల్లలు. ఈ 3 పెళ్ళిళ్ళు చేయాలి. ఆలోచించండి. 3 పెళ్ళిళ్ళు చేస్తే ఆయన భారం అయిపోయినట్టేనా? కాదు. మరలా ఆ 3 ఆడపిల్లలకి పిల్లలు పుడితే ఆ బాధ్యతలన్నీ నేనే భరాయించాలి. భార్య ఏ పని చేయలేదు, ఏ కష్టం చేయలేదు. ఆమె బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితులు. ఆమెకి ఆరోగ్యం సరిగా బాగోదండి. భర్తకి ఆరోగ్యం కొంచెం బాగానే ఉంటుంది. ఆయన చేసే ఉద్యోగం ఏమిటి, ఆయన చేసే జాబ్ ఏమిటంటే అడవిలోనికి వెళ్ళి పుల్లలు కొడుతూ ఉండేవాడు. అడవిలోనికి వెళ్ళి కట్టెలు, పెద్ద పెద్ద మ్రానులు నరికి వాటిని ఒక మూటగా కట్టుకొని, కట్టెల మూటగా కట్టుకొని తల మీద పెట్టుకొని ఆ కొండ మీద నుంచి తిన్నగా మోసుకొని వచ్చి ఆ గ్రామస్తులకి, ఏమండి, ఆ పట్టణస్తులకి ఆ పొలాలు అమ్ముకొని తన సహజీవనాన్ని చేస్తూ ఉండేవాడు. పిల్లలకి పెళ్లి చేసేంత తర్వాత మా భారం తొలగిపోయింది అనుకుంటారు కొంతమంది. నాతో చెప్తా ఉంటారు, పాస్టర్ గారు అమ్మాయి పెళ్ళి అయిపోతే ఇంక నేను దేవుని చక్కగా నమ్ముకుంటానయ్యా, మందిరానికి వస్తానయ్యా, ఇంకా నాకు భారాలు ఇవ్వండివయ్యా, నాకేం ప్రయాసం ఉండదయ్యా, నాకేం ఇబ్బంది ఉండదని చెప్తా ఉంటారు కొంతమంది. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా భారాలు ఎక్కువైపోతామంటే వాళ్ళ పిల్లలు ఇల్లు, వీళ్ళ పిల్లలు వాళ్ళు, ఒక వాళ్ళకి ఏమన్నా అన్నీ చేస్తూ ఉంటారు. ఒకరోజు నా పాప ఈయన బాగా ప్రయాసపడుతున్నాడు. బాగా భారం, కుటుంబ భారాన్ని మైలేకపోతున్నాడు. నడుములన్నీ ఇరిగిపోతున్నాయి. రోజు కొండ వెక్కి పుల్లలు నరుక్కొని ఆ పుల్లల మూట, ఏమండి, తల మీద పెట్టుకొని రావటం అంటే మామూలు మాటలండి, మామూలు మాటలు కాదు. ఆలోచించండి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఒక రోజున పాపం ఇక ఆ కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి పుల్లన్నీ నరుక్కొని ఆ పుల్లల మూట కట్టుకొని తల మీద పెట్టుకొని ఇక తిన్నగా కొండ దిగి వస్తా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. కొండ దిగి వస్తా ఉన్నాడు. చెమట్లన్నీ కారిపోతున్నాయి. బాగా నిండండి, చెమట్లన్నీ కారిపోతా ఉన్నాయి. కారిపోతూ ఉంటే ఇక రోడ్డు మీదకి రాగానే ఇక లారీలు వెళ్ళిపోతున్నాయి, బైకులు వెళ్ళిపోతున్నాయి, ఆటోలు వెళ్ళిపోతున్నాయి, ఏమండి, టాక్సీలు వెళ్ళిపోతున్నాయి, కార్లు వెళ్ళిపోతా ఉన్నాయండి. బాగా మే నెల ఎండలు, బాగా ఎండలు ఎంత
ఇటుతో కూడినటువంటి ఎండలు అంటే మంటల మండే వెండలవి. పాపం కాళ్ళకి కూడా సరైన చెప్పులు లేనటువంటి ఆయన ఇక పెద్ద ఆయన కదండి, మోసుకుంటూ కొండ దిగి వస్తుంటే ఎవరో ఒక లారీ డ్రైవరు దేవుణ్ణి నమ్ముకున్న ఆయన, దేవుని ప్రేమ కలిగిన వాడు, దేవుని ప్రేమ రుచి చూసిన వాడు ఒక డ్రైవర్. ఆ లారీ డ్రైవరు ఈయన కట్ల మోపు తల మీద పెట్టుకొని మోసుకొని వస్తుంటే గమనించిన లారీ డ్రైవరు ఈయన ఎదురుగా తీసుకొచ్చి పాపం ఆ లారీని ఆపాడు. హల్లెలూయా! ఆపాడు, లారీని ఆపాడు. లారీని ఆపిన తర్వాత గమనించండి, క్లీనర్తో చెప్పాడు ఆ పెద్ద ఆయన్ని, పాపం ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు, ఆ పుల్లల భారాన్ని మొయ్యలేకపోతున్నాడు. ఆ లారీలో ఆయన పుల్లలు వేసి చక్కగా ఆయన క్యాబిన్లోకి కూర్చోమను అని ఆ క్లీనర్ చెప్తే, క్లీనర్ చెప్పాడు ఈయనకి, అయ్యా పెద్ద ఆయన, ఈ పుల్లల మూటని మరి లారీలో నేను తీసి వేసేస్తాను అని ఆయన తల మీద నుంచి ఆ పుల్లల మూటను పట్టుకొని లారీలో క్యాబిన్లు వేసేసాడు. హల్లెలూయా! క్యాబిన్లు వేసిన తర్వాత ఈయనకు కూడా చెప్పాడు, అయ్యా శుభ్రంగా నువ్వు ఎక్కడ ఏ స్టేజ్ దగ్గర చెప్పాలో అక్కడ ఆపుతాము, అక్కడికి ఆపిన తర్వాత నీ పుల్లల్ని నీకు మరలా నీ నెత్తి మీద పెడతాం, పక్కకి తీసుకెళ్ళి నువ్వు అమ్ముకోవచ్చు అని చెప్తే సరేనా అన్నాడు. ఊకొచ్చాడు ఈయన. ఇక ఊకొచ్చిన తర్వాత ఇక పుల్లలో తల మీద ఉన్న పుల్లను తీసి ఆ క్లీనర్ ఏం చేశాడు, లారీ క్యాబిన్ వేసేసాడు. ఇక ఈయన ఎక్కమంచి శుభ్రంగా లారీలు ఎక్కి చక్కగా ఉన్నాడండి. ఇక లారీ తిన్నగా బయలుదేరి వెళ్తా ఉంది. ఈ లారీ బయలుదేరి వెళ్తున్న సమయంలో ఈ పెద్ద ఏం చేశాడు తెలుసా, నా పుల్ల మూట నా తల మీద పెట్టుకోవాలి కానీ లారీ మోయటం ఏందని అన్నేమండి, నా పుల్ల మూట నా తల మీద పెట్టుకోవాలని ఆ పుల్ల మూట తిన్నగా తెప్పలు పడి మరలా నెత్తి మీద పెట్టుకొని శుభ్రంగా లారీలు ఇట్టా చెమటలు పోస్తామని ఈయనకి. ఆ డ్రైవర్కి పక్కన సైడ్ మిల్లర్ ఉంటుందండి. ఆ మిల్లర్ను చూస్తే మిల్లర్ లేనా తల మీద పుల్లల మూట ఉంది, లారీని పట్టుకున్నాడు గట్టిగా. ఆ డ్రైవర్ ఆపాడు, అయ్యా ఏమయ్యా బాబు 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 ఏంటి బాబు నువ్వు తల మీద పుల్ల మూట పెట్టుకొని చెమటలు గారుతని లారీని అసలు నీకు ఎందుకోసం ఆపామంటే నీ భారాన్ని తీసేయాలని, నీ బరువుని తీసేయాలని. లారీ ఎంత బరువుని మోసుకొని వెళ్ళిద్ది, మన భారం అంతా మోసుకొని వెళ్ళిద్ది, నువ్వెందుకు మోసుకొని వెళ్తున్నావు, నువ్వెందుకు తల మీద పెట్టుకున్నావు అంటే, ఏమండి లారీ ఆడ మోసిద్దండి అంటున్నాడండి. ఏమండి కొంతమంది ఈ రోజున మనం గమనిస్తే వాళ్ళ భారాలు వాళ్ళ తల మీదే పెట్టుకుంటున్నారు, ప్రయాసపడుతున్నారు, భారాలు మైలేకపోతున్నారు. అప్పుల భారం, రోగమనే భారం, కుటుంబమనే భారం, పాపమనే భారం, ఈ భారాలు మొయ్యలేక మనిషి ఏమండి వంగిపోతున్నాడు. గూని వచ్చేస్తుందండి. ఏమండి గూని వచ్చేస్తుంది. నీ భారాన్ని ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా, ఈ రాత్రి మీరు నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఆమేన్. ఆయన దగ్గరికి వస్తే ఈ రాత్రి నీకు విశ్రాంతిని కలుగజేస్తాడు, నీ భారాన్ని తొలగిస్తాడు, నీ ప్రయాసను తొలగిస్తాడు. ఆయన నీ జీవితంలో ప్రత్యక్షమైతే నిన్ను ఆయన ఆనందకరముగా నడిపిస్తాడు. మరి ఈరోజు నువ్వు దేవుని వద్దకు వస్తున్నావా? ఏమండి దేవుని దగ్గరికి వచ్చి మరి అయ్యా నేను ప్రయాసపడుతున్నాను, నా భారాన్ని నేను మోస్తున్నాను, ఇంతకాలం నన్ను క్షమించయ్యా, ఈ రోజున నా భారము, నా బాధ, నా దుఃఖము నీ మీద వేస్తున్నానయ్యా, నాకు విశ్రాంతిని కలుగు చేయ్యా, నా భారాన్ని తొలగించయ్యా, నాకు ఆరోగ్యాన్ని దయచేయ్యా, అయ్యా నాకు ఆశీర్వాదాన్ని దయచేయి, నాకు రక్షణను దయచేయి, నాకు మారు మనసును దయచేయి అని నువ్వు అడుగుతున్నావండి. ఆయన్నేం అడగటం లేదు. తిన్నామా, వండుకున్నామా, పండుకున్నామా, నిద్రపోయామా, అదండి మన జీవితాలు, అదండి మన జీవిత పరిస్థితులండి. ఈ రాత్రిని వాళ్ళు ఉండకూడదు. హల్లెలూయా! వాక్యము నీతో నాతో బోధిస్తుంది. ఈ రాత్రి నువ్వు ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా, ఈ రాత్రి మీరు నా యొద్దకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యాకోబు ప్రయాసపడ్డాడు, భారం మోసాడు. 20 సంవత్సరాల తన జీవితం అంతా కూడా మేనమామ ఇంట్లో ఉండి పిల్లల భారం అని,
భార్యల భారమని, మందల భారమని, జీవితం అంతా కూడా 20 సంవత్సరాలు వ్యర్థమైపోయింది. తన యొక్క ఆరోగ్యం క్షీణించిపోయింది. పగటి వేళను లేక, రాత్రి వేళను లేక ఎంతో ప్రయాసపడినా కానీ ఆశీర్వాదము తన జీవితంలో ఏమాత్రం లేదు. ఒట్టి చేతులతోనే లాబాను అతను బయటికి పంపించాడు. ఆమేన్. అప్పుడు దేవుడు గద్దించి లాబానుతో, యాకోబు విషయమై లాబాను గద్దించి, నువ్వు మర్యాదకు చెప్తున్నా యాకోబును బయటికి పంపించన్నప్పుడు యాకోబు అప్పుడు దేవుని మీద ఆనుకొని ఎబ్బేకరేవు దగ్గర మోకరించి ప్రార్థన చేసుకొని ప్రభు సన్నిధిలో దేవునితో పశ్చాత్తాపడి తాను చేసినన్ని ఒప్పుకున్నప్పుడు యాకోబు జీవితంలో ఆశీర్వాదం కలిగింది, విశ్రాంతి కలిగింది. ఆమె కనుక ఈ రాత్రి నీ జీవితం ఎలా ఉంది? ఆ రోజు మరి సీమోను పేతురు జీవితంలో కూడా ప్రయాసపడ్డాడు, కానీ యేసయ్య మాట విన్నాడు. తన జీవితంలో విస్తారమైన ఆశీర్వాదం కన్నులారా చూశాడు. కనుక ఈ రాత్రి మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ లోకంలో మనసు ప్రయాస దేనికి పనికి రాదండి. మనసు ప్రయాస ఏమండి? ఎంతవరకండి? మనిషి ఏం సాధించగలుగుతాడు? మనిషి ఏమి చేయగలుగుతాడు? కనుక నువ్వు దేవుని దగ్గరికి రాత్రి నువ్వు రాగలిగితే, దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా భారాన్ని మీద పెడుతున్నాను అయ్యా, భారమైనటువంటి సిలువుని, భారమైన భారాన్ని నీ కోసం నా కోసం యేసయ్య మోచాడండి. మన భారాలన్నీ సిలువులో ఆయన భరాయించాడండి. భారభరితముగా మన కోసం బలైపోయాడండి ఆయన. కనుక ఆ త్యాగం కలిగిన దేవుని దగ్గరికి వస్తే, నీ కోసం నా కోసం రక్తం చిందించినటువంటి దేవుణ్ణి నువ్వు మనసారా రక్షకుడు అంగీకరించినట్లయితే, నీ పాప మాలిన్యతను తొలగించుకున్నట్లయితే, దేవుడి రాత్రి నీకు గొప్ప విడుదల, విశ్రాంతిని కలుగు చేయనుగాక. ఆమేన్. మోకరేంటి కళ్ళు మండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి జీవాధిపతి నీకు వందనములు, స్తోత్రం చెల్లిస్తున్నాను. రాత్రి ప్రభు సేవకులను బలపరిచి నాతోను కూడా వచ్చిన ప్రజలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలే. ప్రయాసపడి భారం మోసుకొని పోచున్న సమస్త జనులారా, మీరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. మీ వద్దకు మేము వచ్చాము తండ్రి. ఈ లైవ్లో వాక్యం ఉంటున్న బిడ్డలు కూడా తండ్రి మీ వద్దకు వచ్చారు. వారికి ఉన్న ప్రయాస, వారికి ఉన్న భారాన్ని మీరు తొలగించండి. వారి జీవితాల గొప్ప విశ్రాంతిని, నెమ్మదిని మీరు దయచేయండి. యాకోబు కూడా తండ్రి కుటుంబ భారమే కావచ్చు, భార్యల భారమే కావచ్చు, మందల భారమే కావచ్చు, 20 సంవత్సరాలంతా తనకిచ్చినటువంటి సమయాన్ని అర్థం చేసుకున్నాడు. చివరికి నాయన ఎంత ప్రయాసపడినా కానీ యాకోబు జీవితంలో ఆశీర్వాదం లేదు తండ్రి. అలాంటి స్థితి మా జీవితంలో, నీ బిడ్డల జీవితంలో కలిగి ఉంచు. మమ్మల్ని క్షమించండి, నీ బిడ్డలను క్షమించమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. యాకోబు ఎబ్బేకరేవు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డాడు. తనకున్న భారాన్ని తొలగించి తన గొప్ప ఆశీర్వాదం, విశ్రాంతిని కలుగు చేసినట్లుగా మాకు కూడా గొప్ప ఆశీర్వాదం, విశ్రాంతిని మీరు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, సీమోను పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఒక్క చేప కూడా తన వల్ల పడలేదయ్యా. మీ కృపలేంది మేమేమీ చేయలేమయ్యా. ఈ రోజునైనా ఎందరోనైనా ప్రభువునైనా రాత్రింపగలు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు, కానీ వాళ్ళ జీవితంలో ఆశీర్వాదం లేదయ్యా. ఈ రాత్రి నీ దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దర్శించి వారి భారాన్ని మీరు తొలగించండి, వారి శాపాన్ని మీరు కొట్టివేయండి, వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని మీరు దయచేయండి. ప్రభువానికి స్తోత్ర. నీ నెమ్మదిని అనుగ్రహించి విశ్రాంతితో నింపి మీరు ఘననామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని, ఘనత, మహిమ, ప్రభాన్ని మీరు మాత్రం పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి.